అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే మన టాపిక్ హైదరాబాద్ నుంచి అబుదాబికి ఎలా ట్రావెల్ చేయాలి. సో ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు అస్సలు భయపడొద్దు. బట్ వాళ్ళకైతే ఏం తెలియదు కదా, ఫస్ట్ టెన్షన్ అయితే ఉండిద్ది. ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది అనమాట వాళ్ళకి. ఫస్ట్ అయితే వీసాకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని వీసా కన్ఫర్మ్ అయిన తర్వాతే టికెట్ బుక్ చేసుకోండి, ఓకేనా? లేకపోతే ఫస్టే టికెట్ బుక్ చేసేసుకున్నారనుకోండి, ఇన్ కేస్ మీ వీసా రిజెక్ట్ అయితే ఆ మనీ అంతా వేస్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు లగేజ్ ఎంత తెచ్చుకుంటున్నారు అది ఫ్లైట్ని బట్టి కూడా ఉండిద్ది. కొన్ని ఫ్లైట్స్లో 35 kgs అలౌడ్, కొన్నిట్లో 40 kgs అలౌడ్. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా వెయిట్ అనేది ఉండిద్ది, లగేజ్ వెయిట్. సో లగేజ్ వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి బిఫోర్ ట్రావెలింగ్. వన్స్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత సో మీరు ప్యాక్ చేసుకునేటప్పుడు గసగసాలు లేకపోతే తమలపాకులు ఇలాంటివి మాత్రం అస్సలు తీసుకురాగండి. అవన్నీ ఇక్కడ బ్యాన్ అనమాట. ఈ రెండు మెయిన్ థింగ్స్ గుర్తుంచుకోండి. సో ఇవన్నీ పెట్టుకొచ్చారంటే మాత్రం మిమ్మల్ని అలో చేయరు ఈ కంట్రీకి. వన్స్ మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత అస్సలు టెన్షన్ పడకండి. మీకైతే టికెట్ ఇష్యూ చేస్తారు. అక్కడ మీరు ఏ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నారో ఆ లైన్లో నుంచోవాలి అనమాట. మీకు టికెట్ ఇస్తారు, అక్కడే లగేజ్ కూడా మీరు ఇచ్చేయండి. అండ్ హ్యాండ్ లగేజ్ మాత్రం 7 kgs అలౌ చేస్తారు. మీకు ఏమైనా పర్సనల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవి క్యారీ చేసుకోవచ్చు. దెన్ వన్స్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక బస్లో తీసుకెళ్తారు. ఇన్ కేస్ ఫ్లైట్ మీకు దూరంగా ఉంటే గనక. సో కొన్నిసార్లు ఫ్లైట్ మనకి దగ్గరగానే ఉండిద్ది, అప్పుడైతే బస్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా ఫ్లైట్లో తీసుకెళ్తారనమాట. మీరు వన్స్ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత మీకు ఫస్ట్ కొంచెం భయంగా అనిపించింది అనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు. సో మీకు ఏం కావాలన్నా లోపల ఎయిర్ హోస్టెస్ హెల్ప్ చేస్తారు. ఫస్ట్ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి, అండ్ మొబైల్స్ అయితే కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఇలాంటివన్నీ చెప్తారు. బట్ మాక్సిమం మనోళ్ళు వినరు అనమాట. ఫ్లైట్లో ఎలా ఉండిద్ది అన్ని వీడియోస్ అన్ని తీస్తూ ఉంటారు. అండ్ ఫ్లైట్లోనే మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వెజ్, నాన్ వెజ్ అండ్ జ్యూసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్లైట్లోనే మీకు వాష్రూమ్స్ అయ్యి ఉంటాయి. అండ్ హైదరాబాద్ నుంచి అబుదాబికి అయితే ఎగ్జాక్ట్ 3.5 hours వచ్చేయచ్చు. అండ్ మీరు అక్కడ వన్స్ దిగిన తర్వాత కంగారు పడకుండా చాలా టైం పట్టిద్ది అనమాట బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. బెల్ట్ మీద మనకి ఏ బెల్ట్లో మనకి బ్యాగేజ్ వచ్చిందో మనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఫస్ట్. సో ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి నుంచొని మన లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటికి రావాలి. అండ్ బయటకు వచ్చాక మనకి ఫ్యామిలీ ట్యాక్సెస్ ఉంటాయి పెద్దవి బ్లాక్ కలర్లో, అవి మాత్రమే ఎక్కండి. అండ్ ఈ ఫుల్ ట్రావెలింగ్ జర్నీలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడికి రావడానికైతే హైదరాబాద్ నుంచి అబుదాబికి రావడానికైతే చాలా అంటే చాలా ఈజీ అనమాట. 3.5 hours. వేరే కంట్రీస్ లాగా 14 hours 18 hours ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం ఫ్లైట్లో. అండ్ ఇది కూడా 3.5 hours కూడా ఎప్పుడెప్పుడు వచ్చేస్తామా అనిపించింది. అండ్ ఫ్లైట్లో కొంతమంది అటు ఇటు తిరుగుతారు, పెద్దవాళ్ళు కంటిన్యూస్గా కూర్చోలేరు కదా, పిల్లలు ఉంటే మాత్రం టైంపాస్ అయిపోయింది ఈజీగా. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అబ్రాడ్ గురించి ఎవరికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనమాట. మన వీడియో లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది కదా కొంచెం ఈ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్, మీకు అబుదాబిలో నెక్స్ట్ దేని గురించి తెలుసుకోవాలని ఉందో, ఏ టాపిక్ కావాలో మీకు నాకు కామెంట్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.